ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే తీసుకెళ్ళాలి. వద్దని చెప్పానా? విసిగించకుండా వెళ్ళు. హాయ్ పప్పీ, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ. బ్యాడ్ మార్నింగా? అదేంటి? నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే. ఏమ్మా? డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు. మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళావా? నేను చిన్న పిల్లని కదా, ఎలా వెళ్తాను? నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే డాడీ చెప్పొస్తా. మీ డాడీతో నేను చెప్తానులే. అదేంటి రాక్షస ఆంటీ, ఎగ్జిబిషన్ కని ఇక్కడ తీసుకొచ్చావే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఎవరుంటారు ఇక్కడ? అందమైన అమ్మలుంటారు. మా అమ్మ కూడా ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఓకే. పాప చాలా స్మార్ట్ గా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా. అచ్చా, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. సారీ, నాకు టైం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అపాయింట్మెంట్ తీసుకుని రండి. మేడం వచ్చేస్తున్నా. నేను చెప్పాను. ఓకే సార్, బాయ్. మేడం ప్లీజ్ ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి ప్లీజ్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ పాప ప్రతాప్ కూతురు. ప్రతాప్ కూతురా? మా డాడీ మీకు తెలుసా? పాప అడిగిన దానికి సమాధానం చెప్పరే. మీరు మిస్ ఇండియా అవటం వల్ల పొందిన దానికంటే మిస్ అయిందే ఎక్కువ. నోరారా అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఆడదానికి వేరే బహుమతి లేదండి. ఆడది తలుచుకుంటే 5 నిమిషాల్లో తల్లి కాగలదు. తల కిందులుగా తపస్సు చేసినా నాలా మిస్ ఇండియా కాలేదు. అయితే ప్రతాప్ అతనెవరో నాకు తెలీదు. డాడీ డాడీ, నేను మిస్ ఇండియా చూసాను. మిస్ ఇండియా చూసావా? ఎక్కడా? అదేదో హోటల్లో. మిస్ ఇండియా నన్ను లవ్ చేస్తుంది కూడా. లవ్ చేస్తుందా? అవును, చూడు నాకు ఆటోగ్రాఫ్ ఎలా ఇచ్చిందో. కీర్తి ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి? ఎదురింటి రాక్షస ఆంటీ. హలో, రండి. జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో, దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపిస్తాన్ దగ్గరికి తీసుకెళ్తావా? చూడు, నీకు నాకు మధ్య వృత్తిపరంగా 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఆ పగ సాధించడం కోసం నా కూతుర్ని బలి చేయకు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు, నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి. నేను ఒక బిడ్డకి తల్లినే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నిన్న మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది. మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది. పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆమెలో మార్పు వస్తుంది. మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు. స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడెళ్ళిపోతుంది ఈ తల్లి. కానీ ఈ మహాతల్లి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురుని కూడా చూడలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది. అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తావా? నా ప్రయత్నం తప్పని, నీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమెను కలిసాకే తెలిసింది. ప్రపంచంలో చెడ్డ భార్య, చెడ్డ చెల్లి, చెడ్డ అక్క, చెడ్డ అత్త ఉంటారని విన్నాను, కానీ చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆవిడ చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలంటుంది లోకం. కానీ నీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న ఆ పాప చాలా అదృష్టవంతురాలు. కోపంలో చేసుకున్నాను, సారీ. హలో, ఎక్కడున్నావేంటి? ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్కి వస్తేనే
తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావటానికి. అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్ళైంది. విడాకులు ఇచ్చావా? ఏ? ఆ టేప్ రికార్డర్ ఎక్కడదండి? ఇవన్నీ ఎవరివి? నావే కొన్నా. మీకు వచ్చే జీతం 3000. ఇవన్నీ ఎలా కొన్నారు? చెప్పాలా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనటానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. ఛీ! డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి 3 రావడానికి. ఇప్పుడు 3 నీ ఎదో మొహం చూస్తే రాదు, నా బాస్ పెళ్ళాం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు 3 తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి? భర్త అడుగుజాడల్లో నడవటం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకుని సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెప్పులు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. నేను చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే నీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జాలి పడాల్సిందే. నీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి.